నవేడేస్ ఏంటంటే అందరూ చాలా అట్రాక్టివ్ గా, యంగ్ గా, ఎనర్జెటిక్ గా ఉండాలి. ఫిట్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకట్ గారు. నమస్కారం గురువు గారు. ఆయన కేవలం సెలబ్రిటీని ట్రైన్ చేస్తారు, కామన్ మెన్ పట్టించుకోరా అని చిన్న బిత్ ఉంది. ఆబ్వియస్లీ ఎవరికైనా చేస్తాను కదండి, నాకు ఈ ఫీల్డ్ అంటేనే ప్యాషన్ కాబట్టి. సెలబ్రిటీలకి ఒక జిమ్ ట్రైనర్ని పెట్టుకుంటే వాళ్ళ శాలరీస్ లక్షల్లో ఉంటాయని అంటుంటారు. అండ్ మీరు చాలా మంది సెలబ్రిటీస్ ట్రైన్ చేసిన సందర్భాలు హీరో సునీల్ గారికి, మీరే రామ్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, శ్రీకాంత్ గారికి చాలా మంది ఉన్నారండి. సునీల్ గారు ఎలా ఉండేవాళ్ళు అసలు ఒకప్పుడు? అలాంటి సునీల్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసాక మామూలు హార్డ్ వర్క్ కాదు ఆయన, అవునా? సూపర్ హార్డ్ వర్క్ అసలు. సో రోల్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ప్రభాస్ గారు ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు. నెక్స్ట్ మూవీ కట్ చేస్తే బాహుబలి, ఎంత మ్యాన్లీగా ఉంటారు. అసలు మామూలు విషయం కాదు అది. అంబటి గారు అయితే మామూలుగా లేరండి. అర్జున్ గారు, ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉండింది అసలు. యాక్చువల్లీ ఆయన ఊత పదం ఏంటి? అరియమ్మ అంటే అందరికీ ఇళ్లలోనే అందుబాటులో ఆన్లైన్లో మీరు చక్కగా మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఆ ప్యాకేజ్ నుంచి వాళ్ళ నుంచి వస్తున్న డౌట్స్ ఏంటంటే, మాకు న్యూట్రిషన్కి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందుకే వాళ్ళ కోసం నేను ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ కూడా క్రియేట్ చేసి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ ప్రాపర్ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళకి ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నా. 999 తో చక్కగా హెల్తీగా ఉండొచ్చు హ్యాపీగా. మరి ఈ 999 ఆఫర్ తో పాటు న్యూట్రిషన్ కి సంబంధించి మరి ఆఫర్స్ చెప్తారా మాకు? సింపుల్ అండి, న్యూట్రిషన్ ప్లాన్ కూడా 999 అండి. 999 అది కూడా 999. ఎస్ సార్, మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ ఆన్లైన్ సంబంధించి మీరు ఏదైతే ఆఫర్ ఇచ్చారో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్తున్నారు. సో ఈ 3 లెవెల్స్ లో ఏమేమి చెప్తూ ఉంటారు క్లయింట్స్ కి? సో లెవెల్ 1 ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకున్నామో, దెన్ ఇంప్రూవ్ అయింది, ప్రోగ్రెస్ బాగుంది అనుకుంటే వాళ్ళు లెవెల్ 2 కి షిఫ్ట్ అవుతారు. సో ఇలా లెవెల్ 3. ఇంకొకటి, జిమ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మానేస్తే ఫీమేల్స్ లో కండలు వచ్చేస్తాయి, వాళ్ళకి మంచిగా బల్జెస్ వచ్చేస్తాయి అని చెప్తుంటారు. ఇది నమ్మొచ్చా? నిజమేనా? బేసిక్ ఏంటంటే నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ఏంటంటే ఏజ్ తో సంబంధం లేదు, అందరూ చాలా అట్రాక్టివ్ గా, యంగ్ గా, ఎనర్జెటిక్ గా ఉండాలి. సెలబ్రిటీలు చూస్తుంటే ఒక జనరేషన్ కి ఇంకో జనరేషన్ ఓటు ఇస్తున్నారు. బట్ కామన్ మెన్ కూడా సెలబ్రిటీలకి సమానంగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో ఫిట్నెస్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకట్ గారు. సో వెంకట్ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడిన వైరలే, బయట మాట్లాడిన వైరలే. సో చాలా మందికి ఒక మిత్ ఉందండి, ఆయన కేవలం సెలబ్రిటీని ట్రైన్ చేస్తారు, కామన్ మెన్ పట్టించుకోరా అని చిన్న మిత్ ఉంది. కాదు, ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఆన్లైన్ లో ఫిట్నెస్ గురించి చాలా మంచి వీడియో రిలీజ్ చేశారు. 999 కి మంచి ప్యాకేజ్ ఇచ్చారు. సో అందరూ కాల్స్ చేస్తున్నారండి సుమన్ టీవీకి. నాకు అనిపించింది సుమన్ టీవీలో వెంకట్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, సెలబ్రిటీల ఇన్ఫర్మేషన్ తో పాటు కామన్ మెన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేసుకుందాం. రైట్ నో మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ఫ్రీక్ వెంకట్ గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. మీకు ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానంటే, బికాస్ ఆఫ్ అంత ఇంట్రడక్షన్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి అంత ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ నవేడేస్ ఏంటంటే, మనకి ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారుతో పాటు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, అది కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు నవేడేస్. సో ఈ ఫిట్నెస్ గురించి సెర్చ్ చేయని వ్యక్తులు లేరు సోషల్ మీడియాలో. రకరకాల ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజు సుమన్ టీవీలో చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? షూర్ అండి, డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. లాస్ట్ 999 అసలు మామూలుగా లేదు, అసలు మార్కెట్ లో వైరల్ అయిపోయింది. అవును, చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. కాల్స్ వస్తూ ఉన్నాయి సార్ కంటిన్యూగా. అసలు క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఆయన సెలబ్రిటీలు చేస్తూ ఉంటారు కదా, కామన్ మెన్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్ గా ఉంటారా, కోచ్ గా ఉంటారా అన్న ఫస్ట్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ మీరే ఆన్సర్ చేయాలి. ఆబ్వియస్లీ ఎవరికైనా చేస్తాను కదండి, నాకు ఈ ఫీల్డ్ అంటేనే ప్యాషన్ కాబట్టి. అవును. సో ఎవరైనా
ఐఎమ్ హ్యాపీ. అందరూ నా క్లయింట్సే కదా. క్లయింట్సే. యా. సో ఈ 999 ఆఫర్ చాలా బాగుంది. అందరికీ ఇళ్లలోనే అందుబాటులో ఆన్లైన్లో మీరు చక్కగా మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఆ ప్యాకేజ్ నుంచి వాళ్ళ నుంచి వస్తున్న డౌట్స్ ఏంటంటే, మాకు న్యూట్రిషన్కి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ కూడా ఆయన సజెస్ట్ చేస్తారా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుకే వాళ్ళ కోసం నేను ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ కూడా క్రియేట్ చేశాను. చేసి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ ప్రాపర్ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, లేదు వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేదా పీసీఓఎస్ ఉంది, ఎటువంటి ఇష్యూస్ ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళకి ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నా. అది కూడా ఒక మంచి ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేశా. అది కూడా ఎక్స్పెన్సివ్ ఏం కాదు. బయట న్యూట్రిషన్ ప్లాన్ అంటే ఒక 20,000 25,000 పర్ మంత్ ఉంటుంది. మన దగ్గర సేమ్ 999 అంతే. 999తో చక్కగా హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా. ప్రతి మీల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. మీరు ప్యూర్ వెజిటేరియన్ లేదా వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా తింటారా, లేదా ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా, ఇవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేసి ప్రతి మీల్కి 2-3 ఆప్షన్స్గా క్రియేట్ చేసి ఇస్తున్నా. ఓకే. అండ్ సో మీ గోల్ చెప్తే చాలు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తే చాలు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏ టైంలో వర్కౌట్ చేస్తారు, సో బేస్డ్ ఆన్ దట్ ఓవరాల్గా మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి, దానిలో ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, హోల్ డేలో కార్బ్స్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా మన సౌత్ ఇండియన్ స్టైల్లో క్రియేట్ చేసి ఒక న్యూట్రిషన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 999 ఆఫర్తో పాటు న్యూట్రిషన్కి సంబంధించి మరి ఆఫర్స్ చెప్తారా మాకు? సింపుల్ అండి. న్యూట్రిషన్ ప్లాన్ కూడా 999 అంతే. 999 అది కూడా 999. ఎస్. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నవేడేస్ జిమ్కి రాని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఒక మంచి టైమింగ్ ఇస్తే, మంచి కోచ్ దొరికితే మేము ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. అందులో ఫస్ట్ పర్సన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు. లాట్ ఆఫ్ స్ట్రెస్తో ఒకే గెస్టర్ ఒకే పోస్టర్లో ఉంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్. సో సాఫ్ట్వేర్స్లో చేంజెస్ తీసుకురాగలమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒకవేళ కోచింగ్ ఇస్తే, ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా. ఐటీ పీపుల్కి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ వర్క్ టైమింగ్స్ కూడా ఎక్కువే. సో వీళ్ళకి వాళ్ళ బాడీలో ఉన్న కార్టిసోల్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైలీ 20 to 25 minutes ఆఫ్ యాక్టివిటీ. అది కూడా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేసుకునే విధంగా నేను ఈ వర్కౌట్ని డిజైన్ చేశాను. సో వీళ్ళ ఎంత బిజీ స్కెడ్యూల్లో, ఎంత ట్రాఫిక్లో, లేకపోతే సో వాళ్ళ కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాయి, షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వర్క్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఐటీ అనగానే మనం యూఎస్లో, యూకేలో, అదర్ కంట్రీస్లో ఎన్ఆర్ఐస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. సో వీళ్ళని ఉద్దేశించి చాలా కస్టమైజ్డ్ వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఒక యోగా మ్యాట్ అండ్ 2 dumbbells ఉంటే చాలు, హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా ఫిట్గా హెల్తీగా ఉండొచ్చు. ఓకే, ఫిట్గా హెల్తీగా కూడా ఉండొచ్చు. అది కూడా ప్రతి ఎక్సర్సైజ్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓకే, సూపర్. సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ ఆన్లైన్ సంబంధించి మీరు ఏదైతే ఆఫర్ ఇచ్చారో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్తున్నారు. సో ఈ 3 లెవెల్స్లో ఏమేమి చెప్తూ ఉంటారు క్లయింట్స్కి? సో లెవెల్ 1 ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకున్నామో, సో వీళ్ళ ఎండ్యూరెన్స్ ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందా లేదా, సో కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని దెన్ ఇంప్రూవ్ అయింది, ప్రోగ్రెస్ బాగుంది అనుకుంటే వాళ్ళు లెవెల్ 2కి షిఫ్ట్ అవుతారు. సో ఇలా లెవెల్ 3 ఎప్పుడైతే ఈ స్టేజెస్ చేంజ్ అవుతున్నాయో బాడీలో కూడా చేంజెస్ వస్తాయి, 100% వస్తాయి. ఓకే, సో ప్లస్ లెవెల్ 1, లెవెల్ 2కి ఇంటెన్సిటీ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కొంచెం ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తా. అలాగే లెవెల్ 3కి వచ్చేసరికి ఇంకొంచెం ఇంటెన్సిటీ అనేది క్రియేట్ అవుతుంది, వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎందుకు అంటే ప్లాటూ హిట్ అవ్వకుండా హార్ట్ రేట్ని పెంచడం, ఓకే, సో స్ట్రెంగ్త్ని ఎక్కువగా ఫోకస్ చేయడం, మొబిలిటీ ఎక్కువగా ఉండే విధంగా మనం ఆ కస్టమైజ్డ్ వర్కౌట్స్ డిజైన్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ లెవెల్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 10th class సిలబస్ ఎల్కేజీ పిల్లోడికి ఇస్తే చదవగలరు, ఇది కూడా అంతే. ఓకే, చాలా మంది ఇప్పుడు మన జిమ్లకు వచ్చేది ఓవర్ వెయిట్ ఒక్కసారిగా అయిపోయినప్పుడు ఇంకా లేదు మనకి వర్కౌట్స్ కంపల్సరీ, ఒక టైం పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా మనం తగ్గుతామని వాళ్ళే షెడ్యూల్ వేసుకున్న తర్వాత ఫిక్స్ అవుతారు బ్రెయిన్లో, మనం ఫిట్నెస్గా ఉండాలి, మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలని. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అయిన పీపుల్ కొంచెం పక్కన పెడితే నవ్వే డేస్ వస్తున్న హెల్త్ ఇష్యూస్కి అందరం ఆరోగ్యంగా ఉండాలి. సో జిమ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అది నార్మల్గా మనకి అక్కడికి వచ్చి మీ 15 years బ్యాక్ చూసుకుంటే మీ క్వశ్చన్, 15 years బ్యాక్ జిమ్కి వెళ్దాం ఎరా ఇంట్లో పని చేసుకోవచ్చుగా, ఎందులో పని పాట లేని పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏమంటున్నారండి, అరే ఆ ఫోన్లో రీల్స్ ఇవన్నీ చూసుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకోకపోతే వెళ్ళి పక్కన జిమ్ ఉంది కదా
లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చుగా, అక్కడ కింద ఆ పార్కులోకి వెళ్ళి నువ్వు వాకింగ్ చేయొచ్చు కదా, జాగింగ్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు. వీళ్ళు కదలట్లేదు. అంటే లైక్ మన బాడీకి ఏదైతే మనం అలవాటు చేస్తామో దానికి కొంచెం స్లోగా అడాప్ట్ అవుతుంది కదండి. ఓకే. ఇంకొకటి, జిమ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మానేస్తే ఫీమేల్స్లో కండలు వచ్చేస్తాయి, వాళ్ళకి మంచిగా బల్జెస్ వచ్చేస్తాయి అని చెప్తుంటారు. ఇది నమ్మొచ్చా? నిజమేనా ఫీమేల్స్ విషయంలో? బేసిక్ ఏంటంటే జిమ్ చేసి మానేస్తే లావ్ అవుతారు, ఇది మిత్. జిమ్ చేసినప్పుడేమో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటున్నాడో ఒక ఐడియా ఉంటుంది. జిమ్ చేయకపోతే ఏముండదు, ఇక అదే పని, ఫుడ్డే, బర్నింగ్ క్యాలరీస్ ఏమో 0. మరి వెయిట్ పుట్ అని అవుతారు ఆబ్వియస్లీ. అవును. ఈ డిఫరెన్సే తప్పితే జిమ్ చేసి మానేస్తే లావ్ అవ్వడం ఓకే ఇలాంటివి ఎక్కడా లేదు. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే మనం డైలీ క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది క్రియేట్ చేసుకోవాలిగా, మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ కంపేర్ చేసుకుంటే. ఓకే. వెంకట్ జీ, 20 years నుంచి మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎంతో మందిని ట్రైన్ చేస్తున్నారు, మ్యాక్సిమం సెలబ్రిటీస్ ఐ థింక్ సో. బట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక చిన్న వీడియో పెడితే కామన్ మెన్ కూడా పెడుతూ ఉంటారు. మీరు పెట్టిన వీడియోస్ అంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి. సో ఎప్పుడైతే సెలబ్రిటీల విషయానికి వస్తే కామన్ మెన్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సెలబ్రిటీకి ట్రైన్ చేశారంటే మనల్ని కూడా ట్రైన్ చేస్తారన్న క్యూరియస్ ఎక్కువగా ఉంటుంది చూస్తే మనం నవేడేస్. సెలబ్రిటీలకి ఒక జిమ్ ట్రైనర్ని పెట్టుకుంటే వాళ్ళ శాలరీసే లక్షల్లో ఉంటాయని అంటుంటారు. నేను ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలో సుధీర్ గారిని ఒక క్వశ్చన్ అడిగాను, మీ బిఫోర్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఒకలా ఉంది జబర్దస్త్లో, ఆఫ్టర్ మూవీస్కి వచ్చింది అది ఒకలా ఉంది మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, నేను ఫిట్నెస్ కోసం ఒక జిమ్ ట్రైనర్ని నేను పర్సనల్గా కోచ్గా పెట్టుకున్నాను. మార్నింగ్ 3:30కి నేను జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తూ ఉంటాను, వర్కౌట్స్ చేస్తుంటాను. సరే, ఆయనకి ఎంత శాలరీ ఇస్తున్నారంటే అది చెప్పలేనండి అన్నారు. చెప్పలేనంటే అది ల్యాక్స్లో ఉంటుందని అన్నారు. అంటే నిజంగానే జిమ్ ట్రైనర్స్కి ల్యాక్స్లో ఉంటుందా సెలబ్రిటీస్కి ట్రైన్ చేసే వాళ్ళకి? హై క్వాలిఫైడ్ ట్రైనర్స్, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జబుల్ ట్రైనర్స్ ల్యాక్స్లోనే ఛార్జ్ చేస్తారు. అసలు ఏం చదువుకోవాలండి ఇంత బాగా ఇంత ప్రొఫెషనల్గా అవ్వాలంటే? సో బేసిక్ బాడీ అనాటమీ, దీంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ మనం చేసి, బట్ ఇది అంతా కూడా ఎన్ని కోర్సెస్ చేసిన ఎండ్ ఆఫ్ ది డే ఒక 1 yearలోనూ 2 yearsలోనూ ఆ స్టేజ్కి మనం వెళ్ళాం. ఓకే, అవునా కదా? ఒక వెల్ రిప్యూటెడ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ MBBS కంప్లీట్ అవ్వగానే అవుతారో మనకు తెలుస్తుందా? వాళ్ళు తెలియదు. అట్లీస్ట్ ఒక 50-55 years పడుతుంది వాళ్ళ ఏజ్. అంటే ఒక 20-25 years ఇండస్ట్రీలో ఉండి ఎన్నో సర్జరీస్ చేసి ఎంతో మందికి సర్వీస్ ఇచ్చిన తర్వాత అది మౌత్ టాక్ అనేది స్లోగా పెరుగుతుంది. ఏ ఫీల్డ్ అయినా అంతేనండి. ఓకే. అండ్ మీరు గతంలో చాలామంది సెలబ్రిటీస్ కూడా ట్రైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమైనా కొన్ని చెప్తారా? అంటే ఎవరెవరితో ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండింది ఏంటంటే తెలుసుకోవాలని. ఎందుకంటే ఆడియన్స్కి ఇప్పుడు మీరు ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ టీవీలో కనిపిస్తున్నారు. చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. బాగా చాలా మంది గుర్తుపట్టేది హీరో సునీల్ గారికి, మీరు రామ్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, శ్రీకాంత్ గారికి, మన హీరో ప్రిన్స్ గారు ఉన్నారు కదా, ఫస్ట్ టైం 6 pack చేసాం ఆయనకి. ఓకే. సో ఇలా చాలా మంది ఉన్నారండి. సూపర్ అసలు యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీలకి అన్నిటికంటే హైయెస్ట్ ఏంటంటే మీకు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గారు తెలుసు. ఆయనకి 6 pack చాలా లా ఉండేవాళ్ళు ఆయన. ఆయనకి 6 pack చేసాం. 6 pack చేశారు. ఓకే సార్, ఇది ఒక వ్యక్తి 6 pack చేయాలంటే ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది కదా, ఒక 6 to 1 year దాకా పడుతుందా? అంటే వాళ్ళు చేసే డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ అనేది ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అవునా? సో గోల్ అనేది కాన్ఫిడెంట్గా గోల్ని అచీవ్ చేయాలి. ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకోకుండా చేయలేరండి. గోల్ కంపల్సరీ ఉండాల్సిందే. గోల్ అని మీరు అన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గారు ఎలా ఉండేవాళ్ళు అసలు ఒకప్పుడు? అలాంటి సునీల్ గారు ట్రాన్స్ఫర్మేషన్ చూసాక ఆయన ఎలాంటి గోల్ పెట్టుకుంటే ఈరోజు ఇలా ఉన్నారు? మామూలు హార్డ్ వర్క్ కాదు ఆయన. అవునా? సూపర్ హార్డ్ వర్క్. అసలు ఏం చెప్తే అది, ఏం తినమంటే అది చాలా డెడికేట్ చేసేవాళ్ళు. అంత వెయిట్ తగ్గాలంటే చాలా కష్టం సార్. షూట్ ఉంది నైట్ 10-11 అయిపోతే మార్నింగ్ 6 o'clock కల్లా జిమ్కి వచ్చేవాళ్ళు. ఆయనకి ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా, మీరు ఎలా కంట్రోల్ చేశారు? అది నేను అంటున్నా, గోల్ ఎప్పుడైతే ఒక మనిషి క్రియేట్ చేసుకుంటారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి సజెషన్ కూడా అంతే స్ట్రాంగ్గా కొంతమంది లీడర్స్ ఇచ్చుకోగలరు. సో వాళ్ళలో సునీల్ గారు కూడా ఒకళ్ళు. ఏ మాత్రం డివేట్ అవ్వరు. అంతే కదా. ఇప్పుడు నా గోల్ ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలి అనుకుంటే, సో విజయవాడ వెళ్ళడానికి ఆ ఫోర్స్ జనరేటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దీంతో పాటు మన ఫోకస్ కరెక్ట్గా ఉంటే వెళ్ళగలం. లేకపోతే కనపడిన స్టాల్లో కనపడిన హోటల్లో అంతా ఆగుదాం, అక్కడ ఆగుదాం, మీకు అర్థం డివేట్ అవుతూ ఉంటుంది. అవును, డివేట్ అవుతాం. వెంకట్ జీ, మీరే ట్రైన్ చేశారు కాబట్టి, సో 6 pack రావడానికి ఎంత టైం పట్టింది? అంత వెయిట్ నుంచి 6 pack 14 months అండి. 14 months. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా? కంటిన్యూగా వచ్చేవాళ్ళ జిమ్కి? మధ్యలో ఏదో షూట్ టైంలో ఒక 15-20 days బ్రేక్ వచ్చినట్టుంది.
దెన్ కంటిన్యూగానే వచ్చారు, కంటిన్యూగా వచ్చేవాళ్ళు. మిస్ అవ్వకుండా. ఎట్లా ఉంటుంది సార్ అసలు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఆయన ఒక 6 ప్యాక్లో తయారు చేయడానికి మీరు ఇచ్చిన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? మార్నింగ్ ఒక 1.5 అవర్, ఈవినింగ్ ఒక 1.5 అవర్ చేసేవాళ్ళం. ఓకే. సో కొంచెం నైట్ స్లీప్ షూట్ ఏదైనా ఉండి లేట్ అవుతుంది అనుకుంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో వాల్యూమ్ తగ్గించేసి ఓన్లీ ఫాస్టెడ్ కార్డియో పెట్టడం, దాంతోపాటు కొంచెం కోర్ని ఎంగేజ్ చేసుకొని దెన్ ప్రాపర్ రెస్ట్ ఇచ్చి ఈవినింగ్ వచ్చేసరికి వెయిట్ ట్రైనింగ్ అలా డిజైన్ చేసేవాళ్ళం. ఓకే. సో మొత్తానికి 14 monthsలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ కొంచెం కొంచెం వెయిట్ పుట్టానే ఉన్నప్పుడు మళ్ళీ సజెషన్స్ అడుగుతారా సునీల్ గారు? ఎప్పుడు టచ్లో ఉంటాయి, ఇప్పటికీ టచ్లో ఉంటారు. ఓకే. అది బ్యాలెన్స్ చేసుకోవచ్చా వెయిట్? ఇప్పుడు అంటే కావాలని తగ్గడం, కావాలని పెరగడం, అది ఒక క్యాలిక్యులేటెడ్ వేలోనే జరుగుద్ది. ఓకే. ఓకే. సో రోల్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ప్రభాస్ గారు ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు. నెక్స్ట్ మూవీ కట్ చేస్తే బాహుబలి, ఎంత మ్యాన్లీగా ఉంటారు. మీకు అర్థమైందా? ఈ మూవీకి ఎంత తినుంటారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఎంత స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే అంత మసిల్ డెన్సిటీ అనేది క్రియేట్ అవుద్ది. నార్మల్గా అవ్వదు కదా. సో ఏమనుకుంటారంటే ఏదో కండ్లు పెంచారు, అసలు మామూలు విషయం కాదు అది. ఒక మూవీకి ఆ పర్సనాలిటీ కానీ ఆ మసిల్ డెన్సిటీ కానీ అంత హ్యూజ్ చేంజ్ తీసుకురావడం చాలా కష్టం. ఓకే. ఇప్పుడు ఒక మూవీ టార్గెట్ ఉంది, దానిలో 6 ప్యాక్ని ఎలివేట్ చేయాలంటే సునీల్ గారు అంత ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు ఒక మూవీలో ఒక రోల్ చేయాలి అంటే 6 ప్యాక్ అవసరం లేదు, ఎలా ఉండాలి అలా ఉంటారు. అలాగే ఇప్పుడు ఏ హీరోయిన్ ఉంది, ఇప్పుడు రాజాసాబ్లో చూడండి, మళ్ళీ టోటల్ చేంజ్, చాలా లీన్ అయిపోయారు. అవును. అండ్ అందరం ఏంటంటే సెలబ్రిటీలు అన్నప్పుడు చాలా క్యూరియస్గా వింటుంటాం సార్. మీరు మంచి పాయింట్ చెప్పారు. అంటే ఆయన బాహుబలి అప్పుడు చాలా ఆ క్యారెక్టర్ తగ్గట్టు వెయిట్ పుట్టవనయ్యారు. మళ్ళీ తర్వాత ఇంకో సినిమాకి తగ్గట్టు మళ్ళీ తగ్గాలంటే చాలా కష్టపడుతున్నారు. చాలామంది అంటారండి సెలబ్రిటీల్లో, మేము తగ్గుతున్నాం కానీ మాకు షెడ్యూల్ ఇచ్చి మేము తగ్గడానికి చాలా మంది ట్రైనర్స్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ వల్లే మేము తగ్గుతున్నాం అంటున్నారు. ఇది మీరు బిలీవ్ చేస్తారు అసలు? అంతేగాని ఇప్పుడు ఒక మూవీ సూపర్ హిట్ అయింది, సో క్రెడిట్ అనేది హీరో గారికి ఎంత ఉంటుందో, మెయిన్ ఆ షిప్ని ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, అలాగే బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇన్ అండ్ అవుట్ న్యూట్రిషన్ దగ్గర నుంచి బాడీ రికవరీ, దీంతో పాటు ఎక్సర్సైజ్ రొటీన్, ఇవన్నిటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం డ్రాప్ డౌన్ అవ్వకుండా, వాళ్ళ రెగ్యులర్ స్కెడ్యూల్ మిస్ అవ్వకుండా న్యూట్రిషన్ అండ్ వర్కౌట్ని డిజైన్ చేయడమే ఒక ఎక్స్పర్ట్ క్వాలిఫికేషన్. అది ఒక ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్ వల్లే అవుతుంది, నార్మల్ వాళ్ళు చేయలేరు. ఓకే. వెంకట్జీ, నాకు ఇంకో క్రింజ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో ఒక ఇష్యూ వస్తే, హెల్త్ ఇష్యూ వచ్చింది, మెడిసిన్ ఇస్తే తగ్గిపోయిందని చెప్పినప్పుడు డాక్టర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. లేదా ఇంట్లో మమ్మీ మంచిగా వంట చేస్తుంది, నేను తిన్నప్పుడు చాలా బాగుందంటే ఆమె ఒక హ్యాపీ ఫీల్ అయ్యింది. అలాగే మీరు ఒక పెద్ద ఇంత వెయిట్ ఉన్న ఒక పర్సన్ వచ్చి అతను 6 ప్యాక్ ఇచ్చినప్పుడు అతని కళలో ఆనందం కంటే మీ కళలో ఆనందం ఎక్కువ ఉంటుంది. అసలు ఆ మూమెంట్ ట్రైనర్కి, కోచ్కి ఎలాంటి హ్యాపీనెస్ వస్తుంది? మీరు కొంచెం మాటల్లో ఏమైనా చెప్పగలరా? అంటే మనుషులో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఒకళ్ళేమో చాలా ప్యాషనేట్గా ఉంటారు, కొంతమంది ఫ్యాషన్గా ఉంటారు. నేను కొంచెం ప్యాషనేట్గా ఉంటాను ఆ ఫీల్డ్లో, అందుకే ఇంతకాలం నేను చాలా ఇష్టంగా ఏ రిజల్ట్ వచ్చినా ఆ ఫ్రూట్ టేస్ట్ క్లయింట్ కంటే కూడా నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు అది ఇష్టం. ఓకే. అండ్ ఆల్ ఆఫ్ సడన్ బిగ్ బాస్ అప్పుడు వచ్చినప్పుడు సీజన్లో అర్జున్ అంబటి గారి గురించి మీరు హౌస్లోకి వచ్చినప్పుడు అసలు అందరూ షాక్. అంటే ఈయన ఫిట్నెస్ ఫ్రీక్గా తెలుసు కదా, సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఇంతవరకే తెలుసు. అర్జున్కి కనెక్టివిటీ ఏంటి, ఇంకా ఆయన ఇంకా మీ ఇద్దరి మధ్యన అనుబంధాన్ని ఇంకా ఎక్కువగా చెప్పేసరికి ఆడియన్స్ అందరూ కూడా చాలా వరకు మిమ్మల్ని గ్రాప్ చేసేసారండి, ఎవరు 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 అని చెప్పి. ఆ టైంలో ఏంటి, ఎలా ఉంది రెస్పాన్స్ అసలు? యాక్చువల్లీ బాగుంది. యాక్చువల్గా నేను చాలా ఫిట్నెస్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా యూట్యూబ్ వాటిల్లో. చాలామందికి నేను ఫిట్నెస్ ట్రైనర్ అని, ఎందుకంటే అందరూ ఫిట్నెస్ని ఫాలో అవ్వాలని లేదు, కానీ సీన్ కట్ చేస్తే బిగ్ బాస్లో ఆ ఒక్క రోజు ఆ ఒక్క సీన్లో వచ్చి వెళ్ళిన తర్వాత, నేను ఏదో విజయవాడ వెళ్తుండే, అక్కడ రెస్టారెంట్ దగ్గర ఇక్కడ అయితే అందరూ మీరు బిగ్ బాస్లో వచ్చారు కదా, అరే ఒక్క షోకి నేను ఆ రీచ్ ఎలా ఉంటుందండి. 2011 నుంచి నేను అర్జున్ ట్రావెల్ అవుతూ ఉంటాం, ఇన్ అండ్ అవుట్, అన్నీ బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా విన్నర్ అయిన నిఖిల్ కానీ, ఆ ప్రియాంక, శివ, వీళ్ళందరూ ఒక 10 మంది ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ మన జిమ్ లో 10 మంది ఉంటారు. 10 మందికి ఈ 10 members చాలా క్లోజ్గా ఉంటాం. ఓకే. అంబటి గారు అయితే మామూలుగా లేరండి, అర్జున్ గారు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉండింది అసలు. యాక్చువల్లీ మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా, కొలీగ్స్? అప్పుడు చూసిన అంబటికి అర్జున్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అర్జున్ ఎలా ఉంటాడంటే, తెలుగు ఇండస్ట్రీలోనే చాలా బీస్ట్ బాడీ అని చెప్పాలి, పెద్దగా చేస్తున్నాడు.
పెద్దిలో ఆ ఫైల్ మ్యాన్, కుస్తీ ఫైల్ మ్యాన్ రోల్ అదిరిపోతాడు. ఓకే, ఆయన కళ ఇండస్ట్రీలో అయ్యా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు movies అంటే డిస్ట్రిబ్యూషన్ బాగా ఇష్టం. చేస్తున్నా కూడా, ఆయన బాగా సినిమాల ఇష్టం. వైజ్ ఉన్నా కూడా, అవును. సీరియల్ వైజ్ హిట్ అయినా కూడా ఆయన ప్యాషనే సినిమాలంట. అసలు స్టార్టింగ్ మన దగ్గర మామూలుగా 2011లో అతని ఇంటెన్షనే సినిమాలో చేయాలని. సినిమాలో చేయాలి. ఓకే, సో ఏంటి క్రేజీగా మాకు ఎవరికి తెలియని విషయం సీక్రెట్ రివీల్ చేయొచ్చుగా అర్జున్ గారి గురించి ఏమని? ఏదో ఒకటి క్రేజీగా. సరే ఊతపదం చెప్పండి సార్, ఆయన ఊతపదం ఏంటి? హరియమ్మ అంటే ఈసారి షోలో కూడా అంటారండి, ఆయన వచ్చేస్తూ ఉంటుంది అంతేనా? ఓకే, సూపర్. సో మొత్తానికి నాట్ ఓన్లీ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్, మీరు అందరికీ ఫిట్నెస్ కోచ్ కాబట్టి, సో మన రీసెంట్ టైమ్స్లో సుమన్ టీవీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మనకి ఎప్పుడైనా సరే మిమ్మల్ని కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో కాదు, నాకు పర్సనల్ కోచ్గా కావాలి అని కూడా కమెంట్లు పెట్టారు. కొన్ని కమెంట్లు చదివాను నేను. అంటే మీరు ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళు, మీరు ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం మీరు వాళ్ళకి పర్సనల్ కోచ్గా ఉండాలంటే ఎంత ఛార్జ్ చేస్తారో వాటి గురించి ఏమైనా తెలుసుకుంటారా అని అడిగారు మమ్మల్ని. ఫోన్ కాల్స్లో కావచ్చు, మెసేజ్లో కావచ్చు. సో పర్సనల్ ట్రైనింగ్కి ఎంత అవుతుంది ఏంటి? ఆన్లైన్ పర్సనల్ ట్రైనింగ్ అండి. కస్టమైజ్డ్ వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసా, అదేమో 19,999. 19,999. ఓకే. సో ఇది 1 month ప్రోగ్రామ్. ఓకే. సో 1 monthలో ప్రతిరోజు ప్రతి ఎక్సర్సైజ్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ప్రతిదీ కూడా బై వీడియోసే క్రియేట్ చేసి పంపిస్తా. సో డీటెయిల్డ్గా ఎవ్రీ వీక్ ఫాలోఅప్ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు ఏంటి, అలాగే ప్రతిరోజు ఎక్సర్సైజ్ అవ్వగానే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దానికి వాళ్ళ ఎక్సర్సైజ్ అవ్వగానే మెన్షన్ చేస్తూ ఉండాలి. Day 1 కంప్లీటెడ్, Day 2 కంప్లీటెడ్. అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా మన టీం రెస్పాండ్ అవుతూ ఉంటారు. బట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో ఫస్ట్ నేను మాట్లాడిన తర్వాతే ప్రోగ్రామ్ అండ్ న్యూట్రిషన్ ప్లాన్ డిజైన్ చేస్తా. ఓకే, సూపర్. అండ్ చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వెంకట్జీ. మెయిల్స్లో ఏంటంటే మెయిన్గా థైరాయిడ్, షుగర్, డయాబెటిక్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఫీమేల్స్లో ఇప్పుడు రైట్ నో థైరాయిడ్ వస్తుంది, హైపోథైరాయిడ్ వస్తుంది, PCOD, PCOS వస్తుంది. ఇన్ని సమస్యలతో వచ్చిన వాళ్ళకు కూడా మీ దగ్గర నిజంగా 100% సక్సెస్ రేట్ ఉంటుంది. 100% రిజల్ట్స్ అనేది 100% ఉంటే డౌటే లేదు. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్న, సో PCOS హార్మోనల్ ఇష్యూస్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయాలి, ఓవరాల్గా మన మెటబాలిజంని ఎలా పెంచుకోవాలి, హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అవుతూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలి అనేది నేను ఆ న్యూట్రిషన్ ప్లాన్ అండ్ వర్కౌట్ డిజైన్ చేసి ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తూ వాళ్ళని ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడమే నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. అంటే ఒక చోట విన్న విషయాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నా. చాలామంది తెలుసో తెలియకో ఎక్కడో ఒక చోట ఇప్పుడు నవేడేస్ యూత్ ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు, మెయిల్స్ ఫీమేల్స్. తర్వాత ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ వ్యసనానికి దూరంగా ఉండి నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మజిల్ అనేది చాలా వీక్ అయిపోతుంది. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎంత తిన్నా వాళ్ళకి ప్రోటీన్ అందట్లే, బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లే, వాళ్ళు పాపం అది చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మీకు పర్సనల్గా మనం ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ మీ దగ్గర ఉంటుందా? సూపర్గా. ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాతే చక్కగా ప్రోగ్రామ్ అండ్ న్యూట్రిషన్ ప్లాన్ డిజైన్ చేసి వాళ్ళని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా డిజైన్ చేయొచ్చు. ఓకే, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే విధంగా వాళ్ళని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ విషయంలో కూడా మీరు హెల్ప్ చేస్తారు. యా, షూర్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్జీ. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. బేసిక్గా ఫిట్నెస్ అనేది నవేడేస్ అందరికీ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక భాగం అయిపోయింది. సో వెంకట్ అనే వ్యక్తి నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, కామన్ మెన్కి కూడా అందుబాటులో ఉన్నారు. సో చాలా క్యాచీ ఆఫర్స్, ప్రతిదీ 999 అంటూ మీరు ఆఫర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మాకు సుమన్ టీవీకి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు సుమన్ టీవీలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంకా మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి సార్, యాజ్ ఏ కోచ్గా ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? డైలీ 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ న్యూట్రిషన్ ప్లాన్, 6 to 7 hours ఆఫ్ స్లీప్. అంతే, ఎవరికైనా కావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ.